ఏమండి ఏమండి ఏంటి? దివ్య కనిపించట్లేదండి. కనపడటం లేదా? నాన్నా అమ్మా, నువ్వు ఇంటూ చెప్పుడు వెళ్ళావు, ఎక్కడ ఉన్నావు? నాన్న నేను ఆ ఆత్మని విడిపించడానికి వెళ్తున్నాను. ఏమే, నీకేమన్నా పిచ్చి కిందా? నాన్న మీరు టెన్షన్ పడకండి, నేను జాగ్రత్తగానే ఉంటాను. ఓకే ఆ, ఏమైంది బలపం? ఇదంట ఆత్మను విడిపించడానికి వెళ్ళిందంట. ఆత్మ? ఆ, ఏమండి మీరు వెళ్ళి ఎలా అయినా ఆపండి. ఎక్కడుందని ఆపుతావే? అది కాదు బలపం, ఆ. ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు కదా, వెళ్ళి చూద్దాం పదా. సరే వెళ్దాం. మీరు ఆగండి. ఆగండి ఆగండి ఆగండి. ఇటువైపు ఎక్కడికి వెళ్తున్నారు? ఒక పని మీద వచ్చాం. ఇటువైపు వెళ్ళడం చాలా ప్రమాదం. వచ్చిన దారినే వెళ్ళిపోండి. దివ్య ఇప్పుడు అక్కడికి వెళ్ళాలా? వెళ్ళాలా ఏంటి? ఖచ్చితంగా వెళ్ళాలి. భాస్కర్, ఆ. మనం సరైన ప్లేస్ కే వచ్చామనిపిస్తుంది. మనం ఏం చేసినా కరెక్ట్ గానే చేస్తాం బలపం. భాస్కర్, దివ్య ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. నువ్వు అటెత్తుకు, ఆ. నేను ఇటెత్తుకుతాను. ఓకేనా? అలాగే. ఈ ప్లేస్ ఏంటో తెలియదు కానీ ఇక్కడ స్మెల్, అట్మాస్ఫియర్ చాలా కొత్తగాను ప్రశాంతంగా ఉంది. ఇంత చీకట్లో మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది ఏంటి? దివ్యని ఎక్కడికి వెళ్ళి ఎతకాలబ్బా? ఎక్కడికి వెళ్ళింది మా అమ్మాయి? అమ్మా దివ్య, దివ్య, అమ్మా దివ్య, ఏంటమ్మా ఎంత చెప్పినా వినకుండా ఎలా వచ్చేసావు? 10ంటికి వెళ్దాం. ఏంటమ్మా ఏం మాట్లాడవు? ఆ తొక్కలో దేహాల కోసం ఇంత రిస్క్ చేయాలా? తొక్కల దొయ్యాలా? దొయ్యాలంటే నీకు రెస్పెక్ట్ లేదా? ఏంటమ్మా దయ్యం అంటే రెస్పెక్ట్? ఓసారి సుధీర్ బాబు యాక్ట్ చేశాడు కదా, ప్రేమ కథా చిత్రం. అందులో ఒక దయ్యం పెళ్లిగా అమ్మాయిలా వచ్చి పడేసి ప్రేమికుడు దగ్గరగా వచ్చి ముద్దు పెడుతుంటే మూతి పగల కొట్టింది. అలాగే ఇంకో దయ్యం పెళ్ళైన అమ్మాయిలో దూరి మూడు ప్రేమకి దగ్గరికి వస్తే లగలగలగలగలగ అంట చంద్రముఖిలా కాల్ చేసింది. ఎట్టమ్మా దయ్యాలకి ప్రేమలు ఉంటాయి? ఐ హేట్ ఆత్మలు, ఐ హేట్ దయ్యాలు. ఎంత ధైర్యం ఉంటే శ్మశానానికి వచ్చి దయ్యాలు తిడతావా? ఇక్కడ ఎక్కడ కనపట్లేదే. అయ్య బాబోయ్, హైవే మీద ఎలాంటి ఫిగర్లు దొరుకుతాయి అనుకున్నా. ఈ మధ్య హైడింగ్ ప్లేస్ లో కూడా దొరుకుతున్నారు. ఈ చీరలో నువ్వు శోభనం పెళ్లి కూతురులా ఉన్నావు. నీకు విషయం తెలుసా? ఇప్పటిదాకా నాకు కూడా శోభనం కాలేదు. తుప్పల్లోకి వెళ్దామా? ఏడు సిగ్గే. ఇంతకీ నీ పేరేంటి? కాంచన. బ్యాగ్ అదిరిపోయింది. ఫ్రంట్ ఇంకెంత బాగుంటుందో. బంగారం ఒక్కసారి తిరిగమ్మా ప్లీజ్. బల్బం, ఇక్కడ ఆత్మలు ఉన్నాయి. భాస్కర్, శ్మశానంలో ఆత్మలు కాకుండా ఆత్మీయులుంటారా? భాస్కర్, అందరూ చచ్చిపోయాక శ్మశానానికి వస్తారు. మనం చచ్చిపోవడానికే శ్మశానానికి వచ్చినట్టుంది భాస్కర్. అమావాస్య రోజు చచ్చావు, ఎంత అదృష్టవంతుడువో. మనుషులకి పండగలు ఎలాగో ఈ దెయ్యాలకి అమావాస్య, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అలాంటివి అన్నమాట. ఎవరా నువ్వు?
అదే నాకు అర్థం కావట్లేదు. గంట ముందు నాకు నా భార్యకు పెద్ద గొడవ జరిగింది. తర్వాత నా పేరు మీద ₹1 కోటి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాం. కాంప్రమైజ్ అయి నేను నా భార్య పడుకున్నాం. ఇప్పుడు చూస్తే ఇక్కడున్నా. అదే రేయ్, రేయ్. అరే, నీ పెళ్ళాం కాంప్రమైజ్ అయ్యి నీ పక్కన పడుకోలేదురా. నువ్వు పడుకున్నాక నీ పెళ్ళాం నిన్ను చంపేసిందిరా. ఆ? అంటే నేను దెయ్యాన్నా? ఎవడ్రా వాడు? వాడొక తాగుబోతు దెయ్యం. తాగి తాగి సచ్చాడు. సచ్చిన తర్వాత మారతాడనుకుంటే రోజు పిచ్చి పిచ్చిగా తాగి రచ్చ రచ్చ చేస్తున్నాడు. ఎంత తాగుతావురా? నేను తాగడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడెక్కువ తాగాడు. వీలైతే తాగుదా అంటాడు. పోయేదేముంది, మహా అయితే లివర్ తప్ప. ఒరే ఆపరా! ఏ! నువ్వు అరుస్తే నీ పక్కన శవం భయపడుతుందేమో, నేను అరుస్తే శ్మశానమే భయపడతారా. బ్లడీ ఫూల్, టెంపర్లో చూద్దు. వీలైతే క్షమించు, కుదిరితే శిక్షించు, కానీ నేను తాగుబోతున్నాను మాత్రం గుర్తించు. భాస్కర్, వాట్ టు డు, వాట్ నాట్ టు డు, భాస్కర్. వివేక్, ఇలా చూడు.